విశాఖలో నాలా పన్ను కుంభకోణం వెలుగు చూసింది. వైసీపీ హయాంలో నేతలు కోట్లాది రూపాయల నాలా పన్నును ఎగ్గొట్టారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన జీవీఎంసీ, వీఎంఆర్డీ అధికారులు మాత్రం ఇంకా వైసీపీ నేతలకే కొమ్ము కాస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ రెడ్డి విధ్వంస పాలనతో రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. అధికారంలో ఉన్నామనే అహంకారంతో వైసీపీ నేతలు ఆడింది ఆట పాడింది పాట అన్నట్లుగా సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి సంగతి సరే. ఇటు జీవీఎంసీలోనూ వీఎంఆర్డీఏలో కూడా వైసీపీ చోటా బడా నేతలు నాలా పన్నును ఎగ్గొట్టారనే విమర్శలు ఉన్నాయి. వైసీపీ నేత విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో పాటు చాలా మంది వైసీపీ నేతలు భారీ ఎత్తున నాలా పన్ను ఎగవేశారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. కేవలం విశాఖ జిల్లాలో 700 కోట్ల వరకు నాలా పన్ను ఎగవేశారని, రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఇంకా చాలా ఎక్కువగా ఉంటుందంటున్నారు. చిత్రమేంటంటే ఇప్పటికీ కూడా పెద్ద ఎత్తున వైసీపీ నేతలు 100 కోట్ల నాలా పన్ను బకాయి పడ్డారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరినా ఇంకా జీవీఎంసీ, వీఎంఆర్డీఏ అధికారులు వైసీపీ నేతలకే కొమ్ము కాస్తున్నారు. వాస్తవానికి నాలా పన్ను కడితే తప్ప ఖాళీ స్థలం పన్ను గాని, భవన నిర్మాణ అనుమతులు గాని, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ గాని జీవీఎంసీ ఇవ్వకూడదు. కానీ ఈ నిబంధనలు పక్కన పెట్టి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఇచ్చేశారు. అంతేకాదు వీఎంఆర్డీఏ పరిధిలో నాలా పన్ను చెల్లించకుండా లేఅవుట్ అనుమతులు మంజూరు చేశారు. విశాఖ రెవెన్యూ డివిజన్ లో 120 కోట్లు, భీమిలి రెవెన్యూ డివిజన్ పరిధిలో 600 కోట్లు బకాయిలు ఉన్నాయని, మొత్తం విశాఖ జిల్లాలో 720 కోట్లకు పైగా నాలా కుంభకోణం జరిగిందని జనసేన నేత కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆరోపిస్తున్నారు. 700 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేటువంటి కార్యక్రమం చేపడుతున్నారనేటువంటి అనుమానాలు మాకున్నాయి. ఖచ్చితంగా ఈ 700 కోట్ల రూపాయలు ఒక విశాఖ జిల్లాలోనే అయితే రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక నీతి నిజాయితీ గల ఆఫీసర్లు ఉన్నారు. ఇవాళ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా గారు కావచ్చు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కావచ్చు, ఒక నిజాయితీ గల అధికారులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో అపాయింట్ చేశారు. ఇప్పటికీ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నా, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వీళ్ళు ఒక సెపరేట్ టాస్క్ ఫోర్స్ టీమ్ ని ఏర్పాటు చేయాలి ఈ నాలా వసూలుకి. జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ఆదాయానికి అధికారులు వైసీపీ నేతలతో కలిసి గండి కొట్టారని వామపక్ష, కార్మిక సంఘాల నేతలు, లాయర్లు విమర్శిస్తున్నారు. ఒక్క విశాఖలోనే 720 కోట్లు నాలా పన్ను ఎగవేశారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఉంటుందనేది ప్రభుత్వం ఆలోచన చేయాలంటున్నారు. కూటమి ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించాలని వీరంతా కోరుతున్నారు. నాలా పన్ను ఎగవేతదారులపై రెవెన్యూ రికవరీ చట్టాన్ని అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అంతేకాదు వైసీపీ హయాంలో జరిగిన ఈ కుంభకోణంపై ఒక సీనియర్ ఐఏఎస్ అధికారితో పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం హయాంలో, గత వైసీపీ ప్రభుత్వం హయాంలో దాదాపు 700 కోట్ల రూపాయలకు పైగా నాలా కుంభకోణం జరిగిందనేది రోజు ప్రసార మాధ్యమాల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వస్తుంది. ఇది ఖచ్చితంగా కావాలని చేసినటువంటి అవినీతి. దీని మీద ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు మేనమేషాలు లెక్కెడుతుందో అర్థం కావటం లేదు. జీవీఎంసీలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాల గురించి కొన్ని లైన్స్ ఏంటంటే, గత ప్రభుత్వంలోని పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా ప్రభుత్వానికి చెల్లించవలసిన, జీవీఎంసీకి చెల్లించవలసిన నాలా పన్ను ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆ చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళు వ్యవహరించి ఈ రోజుకి కూడా అనేక స్థలాలను ఆక్యుపై చేశారు. ప్రభుత్వ స్థలాల్ని దాన్ని రికవరీ చేయడంలో రెవెన్యూ అధికారులు పాత్ర తగ్గింది. అలాగే జీవీఎంసీ అధికారులు అయితే ఈ రోజుకి కూడా వాళ్ళ వైపే ఉండి ఈ రోజుకి కూడా రికవరీ చేయని పొజిషన్లో ఉంది. కావున తక్షణమే నాలా పన్ను ఎగవేతదారుల్ని, అలాగే ప్రభుత్వ స్థలాలను ఆక్యుపై చేసిన వాళ్ళని, వీళ్ళందరినీ కూడా తక్షణమే గుర్తించి వాళ్ళ యొక్క సర్టిఫికెట్ రద్దు చేయాలి. ఫస్ట్ వాళ్ళ నిర్మాణాలు ఆపాలి. ఆ విధంగా ఆపినట్టయితేనే ఆదాయం జీవీఎంసీకి వస్తుంది, సక్రమంగా వెళ్తుంది. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా నాలా పన్ను ఎగవేతదారులపై దృష్టి సారించి కోట్లాది రూపాయల పన్ను బకాయిలను వసూళ్లు చేయాలని డిమాండ్ పెరుగుతోంది. మరి ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.